హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఇవాల్టి స్పెషల్ హనీ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అచ్చం బేకరీ స్టైల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం ఎటువంటి కష్టం లేకుండా చాలా ఈజీ టిప్స్తో సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. అవన్ లేకుండా తప్పకుండా ట్రై చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే. ఇప్పుడు ఈ హనీ కేక్ బేకరీ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో అయితే ఇలా హాఫ్ కప్ ఇలా షుగర్ యాడ్ చేస్తున్నానండి. నేను పౌడర్ యాడ్ చేయట్లేదు, డైరెక్ట్గా షుగర్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత 1/4 కప్ ఇలా కుకింగ్ ఆయిల్ యాడ్ చేసి ఇలా నేను బీటర్ సహాయంతో ఇలా బీట్ చేసుకుంటున్నానండి 1 మినిట్ వరకు. మీరు బీటర్ లేకపోతే మీరు మిక్సీ కూడా యూస్ చేయవచ్చండి. మిక్సీలో అయితే 1 మినిట్ వరకు ఇలా బీట్ చేసుకోండి, చాలా ఈజీగా బీట్ అయిపోతుంది. తర్వాత ఇందులో నేను 1 ఎగ్ యాడ్ చేస్తున్నాను. రూమ్ టెంపరేచర్లో ఉన్న ఎగ్ను ఇలా యాడ్ చేసి దీన్ని కూడా ఇలాగే 1 మినిట్ వరకు ఇలా మనం బీట్ చేసుకోవాలి. మీరు మిక్సీలో కూడా బీట్ చేసుకోవచ్చు. ఇలా అంతా బీట్ చేసుకున్న తర్వాత చూడండి క్రీమీ ఫ్లేవర్లో వచ్చిందండి. ఇప్పుడు దీన్ని మనం ఆఫ్ చేసేయాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను 2 కప్ మైదా యాడ్ చేస్తున్నాను, పెద్ద సైజ్ కప్లో అండి. ఇలా 2 కప్స్ యాడ్ చేసిన తర్వాత ఇందులో 1 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇలా 1 టేబుల్ స్పూన్ ఇందులో వెనిలా ఎసెన్స్ యాడ్ చేయాలి. తర్వాత ఇందులో హాఫ్ కప్ ఇలా వాటర్ యాడ్ చేస్తున్నాను. హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. రూమ్ టెంపరేచర్లో ఉన్న కాచి చల్లార్చిన పాలను యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి మనం ఒక స్పాచులా సహాయంతో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. లేదా మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు, అంత అవసరం లేదండి. మనం ఇలా గెరిటతో లేదా స్పాచులా సహాయంతో ఇలా బాగా మిక్స్ చేసేయచ్చు. చాలా ఈజీగా మిక్స్ అయిపోతుందండి. ఇలా బాగా ఒక్కసారిగా అంతా బాగా మిక్స్ చేసేయండి. మనం ఎగ్ వేసాం కాబట్టి ఎగ్ స్మెల్ ఖచ్చితంగా వస్తుందండి. దానికోసం మనం వెనిలా ఎసెన్స్ అనేది కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఎగ్ స్మెల్ అనేది రాదన్నమాట. ఇలా వెనిలా ఫ్లేవర్ మనం కలుపుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వాసన కూడా రాదండి. మనం ఎగ్స్ అనేది వేయాలని ఏమీ లేదండి, స్కిప్ చేసేయచ్చు, పర్వాలేదు. అలా వేయకపోతే కూడా పర్వాలేదండి. ఎందుకంటే మనం బేకింగ్ పౌడర్ మరియు బేకింగ్ సోడా వేసాం కాబట్టి కేక్ అనేది చాలా స్పాంజ్గా వస్తుందండి. ఎగ్స్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇలా మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా తిప్పుకుంటూ చాలా ఈజీగా ఇలా బ్యాటర్ను ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి ఒక క్రీమీ టెక్స్చర్కి వచ్చిందండి. కొద్దిసేపు ఇలా నేను తయారు చేసుకున్నాను కలుపుకుంటూ. చూడండి చాలా బాగా పర్ఫెక్ట్గా ఇది ప్రిపేర్ అయిందండి. ఇప్పుడు ఇలా నేను ఒక బ్రెడ్ టిన్ తీసుకున్నానండి. మీ ఇష్టం అండి, మీ ఇంట్లో ఏ షేప్ బౌల్ ఉంటుందో అలాంటి దాంతో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి బాగా ఇలా బ్రష్ సహాయంతో ఇలా మనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇలా మనం తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట కేక్స్ అనేవి. బేకింగ్ అయినప్పుడు ఇలా మనం ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ను ఇందులో యాడ్ చేసుకోవాలండి. మనం ఎప్పుడు టిన్కి అర్ధానికి మనం యాడ్ చేసుకోవాలి, లేకపోతే పైన అంతా పొంగిపోతుంది బేకింగ్ అయినప్పుడు. ఇలా అర్ధానికి యాడ్ చేసి ఇలా ఒక్కసారి తట్టుకోవాలండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే కూడా అది రిలీజ్ అవుతుందన్నమాట. ఇలా అంతా తయారు చేసుకున్న తర్వాత ఇలా నేను బిర్యానీ పాత్రలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఒక స్టాండ్ పెట్టి ఇలా ముందుగానే ప్రీహీట్ చేసుకున్నాను 5 మినిట్స్ ముందుగానే. ఇలా ఈ బౌల్ను ఇలా మనం పైన పెట్టుకోవాలండి. పైన మూత పెట్టి 45 మినిట్స్ వరకు మనం బేకింగ్ చేసుకోవాలండి. పైన ఒక ఇలాంటి బరువు ఉన్న వాటిని మనం పెట్టుకోవాలి. అప్పుడు చాలా ఈజీగా బేకింగ్ అయిపోతుందండి. ఇలా నేను పెట్టుకున్నాను. చూడండి 45 నిమిషాల తర్వాత చాలా ఈజీగా అండ్ పైన పొంగుతూ బేకింగ్ అయిందండి. చాలా పర్ఫెక్ట్గా అయింది. దీన్ని బయటకు తీసి కొద్దిసేపు అలాగే ఆరనివ్వండి. వెంటనే తీసేయాలి బేకింగ్ అయిన తర్వాత, లేదంటే లోపల తేమ అనేది ఫామ్ అవుతుందండి. మనం తొందరగా తీసేయాలి, ఆ క్రిస్పీనెస్ అనేది వెళ్ళిపోతుంది బయట. ఇలా మనం తొందరగా బయట తీసుకోవాలి. కొద్దిసేపు దీన్ని చల్లారనివ్వండి ఇలాగే. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1/4 కప్ షుగర్ యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేసి సేమ్ కప్లోనే 1/4 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి మనం బాగా స్పాచులా సహాయంతో ఇలా కలుపుకుంటూ ఇలా కుక్ చేసుకోవాలండి జస్ట్ 5 మినిట్స్ వరకు. చూడండి ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను, ఆరెంజ్ కలర్ అనేది. ఇలా యాడ్ చేసి మనం బాగా ఇలా మిక్స్ చేసుకుంటూ జస్ట్ 5 మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది ఇప్పుడు చల్లారిన తర్వాత ఇలా బయట తీసుకోండి. ఇలా రిలీజ్ చేసుకోండి కత్తి సహాయంతో సైడ్స్లో తొందరగా రావడానికి. ఇలా అంతా రిలీజ్ చేసుకొని బయట తీసుకోండి. చూడండి మనం చేసుకున్న కేక్ చాలా స్పాంజ్ లాగా వచ్చిందండి, హార్డ్గా అస్సలు లేదనమాట.
ఇప్పుడు ఇలా ఒక ప్లేట్ మీద పెట్టుకొని ఇలా నేను కత్తి సహాయంతో ఇలా పైన లేయర్ని కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేసి ఇలా మనం సెట్ చేసుకోవాలండి. చూడండి పైన భాగాన్ని హ్యాండ్ అనేది ఇలా పెట్టుకుని మనం కట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా తొందరగా కట్ అవుతుందన్నమాట ఈవెన్గా. ఇలా మనం పక్కన పెట్టేసి పైన భాగాన్ని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సిరప్ వాటర్ ఉంది కదండి, దాన్ని ఇలా పైన పోసుకోవాలండి. ఇదైతే క్వాంటిటీ మీ ఇష్టం అండి. నేను ఓన్లీ పైన లేయర్ మాత్రమే ఇలా నేను ఫిల్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీరు మొత్తం కేక్ మొత్తం మీరు ఇలా సిరప్తో మీరు నింపేయచ్చండి. ఒక బౌల్లో యాడ్ చేసి ఇలా ఆ కేక్ను అందులో ఇలా డిప్ చేసి అలా పెట్టుకోవచ్చండి. మరి అంత హెల్దీ కాదు కాబట్టి షుగర్ తీసుకోవడం, అందుకే నేను పైన లేయర్ మాత్రం ఇలా నేను ఫిల్ చేసుకుంటున్నాను. దీని మీద ఇలా రైన్బో స్ప్రింకల్ యాడ్ చేస్తున్నానండి కలర్ కోసం మాత్రమే. అంతే అండి, బేకరీ స్టైల్లో చాలా ఈజీగా ఇలా హనీ కేక్ ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ స్పాంజ్ టైప్లో ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు ఇలా చేసి పెట్టేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.